హల్లెలూయా. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యంలో చక్కటి మాట, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. చాలండి. సమ్మతింపకుండా ఇద్దరు కలిసి నడుస్తారా? ఇద్దరు కలిసి అంటే ఒకరితో ఒకరు కలిసి నడవాలంట. మీరు చెప్పండి. సమ్మతితో మనసు లేకుండా, విసుగుతో, విరక్తితో ఏదో నడుస్తున్నాను అన్నట్లుగా ఒక ఇద్దరు వ్యక్తులు నడిచి ప్రయోజనం ఏముంది? వారు ఇద్దరు కలిసి సమ్మతితో నడవాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కరు చూడండి, అక్కడ ఒక ఆయన వెళ్తుంటాడు, ఆవిడ ఇక్కడ నడుస్తుంటుంది. ఎవరావిడ? వాళ్ళ ఆవిడ. ఆయన అక్కడ వెళ్తుంటాడండి, ఈమె ఇక్కడ వెళ్తుంటుంది. ఆయన ఈవిడతో కలిసి నడవాలని ఇష్టపడడు, ఈవిడ ఆయనతో కలిసి నడవాలని ఇష్టపడదు. కుటుంబమే నేను చెప్పేది. ఒక షెల్టర్లోనే ఉన్నారు వీళ్ళు, ఒక బంధాన్ని ఏర్పరచుకున్నారు వీళ్ళు. సమాజంకి ఒక కుటుంబము, మేము భార్య భర్తలము అని ముద్ర వేసుకున్నారు వీళ్ళు. కానీ ఆయన అక్కడ వెళ్తుంటే ఆవిడ ఇక్కడ వెళ్తుంటుంది. ఏమ్మా ఆయనతో కలిసి వెళ్ళకపోయావా? వెళ్తున్నాం కదండి. సంథింగ్ రాంగ్. కారణాల్లోకి మనం వెళ్ళకూడదు. అది ఫ్యామిలీ. మధ్యలో ఎవడన్నా ఏలెడితే ఆడు నవ్వులు పాలు అవుతాడు. మనకు ఆ వివరాల్లోకి మనం వెళ్ళకూడదు, మనకు అవసరం లేదు. పాఠం నేర్చుకోవడానికి ధ్యానించుకుంటున్నాం అంతే. అన్నదమ్ములండి, అన్నదమ్ములు ఒకే తల్లి గర్భంలోంచి పుట్టారు. అన్నయ్య ఎక్కడ ఉంటే తమ్ముడు ఇక్కడ ఉంటాడు, తమ్ముడు ఇక్కడ ఉంటే అన్నయ్య ఎక్కడ ఉంటాడు. వాళ్ళిద్దరూ ఒక తల్లి గర్భంలోనే పుట్టారు. ఈ వ్యత్యాసానికి, ఈ వివరణకి కారణం ఏంటి అని అంటే, ఈ వాక్యాన్ని నేను మీతో చెప్పాలనుకున్నది ఏంటంటే, అలా నడవడం కాదట, అలా ఉండడం కాదట. ఇద్దరు కలిసి సమ్మతితో. అయితే ఒక మాట నేను చెప్తాను, వినండి. ఇద్దరు కలిసి అన్నప్పుడు ఎవరా ఇద్దరు? నేను మీకు ఉపోద్ఘాతంగా వివరణ కొరకు చెప్పానే, భార్య భర్త, అన్న తమ్ముడు, చెల్లి అక్క, ఇది కాదు నేను చెప్పేది. మీకు క్లారిఫికేషన్ కొరకు చెప్పాను ఈ ఎగ్జాంపుల్స్. నేను చెప్పాలనుకున్న మాట, ఇద్దరు కలిసి నడుతురా. ఎవరా ఇద్దరు? ఎవరితో కలవాలి మనం? ఈ రోజున కొన్ని స్నేహాలు మనకు కనిపిస్తాయి. వీడు వాడితో కలుస్తాడు, వాడు వీడితో కలుస్తాడు. ఈమె ఆమెతో కలుస్తుంది, ఆమె ఈమెతో కలుస్తుంది. ఈ పాప ఆ పాపతో కలుస్తుంది, ఆ పాప ఈ పాపతో కలుస్తుంది. కానీ ఒక విశ్వాసి ఎవరితో కలవాలి? దేనితో కలవాలి? కలిసి నడవాలంటే మనతో కలిసి నడవవలసిన వాళ్ళు ఎవరు? కదండి. నా ప్రక్కన నాకు హాని కలిగించే వ్యక్తిని పెట్టుకొని, ఆ హాని కలిగించే వ్యక్తితో నేను నడిచాననుకో, ఏనాటికైనా నాకు ముప్పే అన్నప్పుడు వివేకంతో, విశాలమైన హృదయంతో, మనోనేత్రము వెలిగింపబడిన వాడనై నా ప్రక్కన నేను ఎవరితో కలిసి నడుస్తున్నాను అనేది నేను వివేచించాలి. లేకపోతే నాకు పెను ప్రమాదం ఉంటుంది. సహోదరులు చెప్పారు కదండి, లోకపు పరిస్థితులు బహు భీకరంగా ఉన్నాయి. లోకంలో ఉన్న పరిస్థితుల ప్రభావాలు ఈ రోజున విశ్వాసకి అనుగుణంగా ఏమీ కనిపించట్లేదు. లోకంలో ఉన్న పరిస్థితులు ఈ రోజున విశ్వాసములో ఉండనివ్వట్లేదు. చాలా సులువుగా విశ్వాస జీవితంలో నుంచి విశ్వాసాన్ని అధోపాతాలనికి ఈడ్చుకుని వస్తున్నాయి. చాలా సులువుగా, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ రోజున బహుభీకరమైన, బహుభయంకరమైన పరిస్థితుల మధ్య మనం భక్తిని చేతపట్టి కొన్ని వెళుతున్నామండి. అన్నప్పుడు
మన సరౌండ్ ఏరియా మొత్తం చూడాలి. నేను ఎవరితో కలిసి వెళుతున్నాను, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు, నేను కలిసి వెళుతున్న వ్యక్తులు ఎవరు? వింటున్నారా నేను చెప్పేది? నేను ఎవరితో కలిసి మెలిసి బ్రతుకుతున్నాను? ఒక మైనస్ పాయింట్ చెప్తాను. హోషేయ గ్రంథంలో 7వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను. చాలు. ఎవరితో కలిసిపోయాడు? ఈయన ఎవరితో కలిసి తిరుగుతున్నాడు? అందరూ చెప్పాలి. మీరేంటి ముందున్న వాళ్ళు చెప్తే వెనకున్న వాళ్ళు అందరూ చెప్పాలి. నాకు సమాధానం అందరు ఇవ్వాలి. మనం ఇక్కడ దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి వచ్చాం. సమాధానం చెప్పండి. ఎవరితో కలిసిపోయాడు? ఆయన పేరేంటి? ఎఫ్రాయిం అంటే అర్థం ఏంటి? చెప్పరేంటి? అందరు చెప్పమన్నాను కదా. దానికి సిగ్గుపడడం ఎందుకు? అభివృద్ధి. ఓకే, ఒక ఆత్మీయుడు, ఒక అభివృద్ధికి ఒక పత్రికగా ఉన్న వ్యక్తి పితరుల ఆశీర్వాదాన్ని పొందుకొని, పితరుల యొక్క దీవెనలు పొందుకొని, దేవుని చేత నడక నేర్చుకొని, దేవుని చేత బలపరచబడి అన్ని విషయాలలో ఒక దైవ సంబంధమైన వ్యక్తిని అని ముద్ర వేయించుకున్న, ప్రత్యేకించబడిన ఒక వ్యక్తి ఇప్పుడు ఎవరితో కలిసిపోయాడు? ఇప్పుడు ఎవరితో కలిసి ఉంటున్నాడు? తగునా ఇది? ఒక ఆత్మీయుడు ఒక శుభప్రదమైన నిరీక్షణతో బ్రతికే వ్యక్తి. నేను అదే చెప్పాను ముందు. లోకం వేరు, మనము వేరంటే వాళ్ళ కులం వేరు, మన కులం వేరని కాదు. లేకపోతే వాళ్ళ యొక్క రంగు వేరు, నా రంగు వేరు, వాళ్ళ రూపం వేరు, నా రూపం వేరని కాదు నేను చెప్పేది. మనకు ఒక విశాలమైన శుభప్రదమైన నిరీక్షణ మనకుంది. ఆ నిరీక్షణ లేని ప్రజలు లోకస్తులు. అంతేగాని వాళ్ళని వికటించమని కానీ, వాళ్ళని చిన్నచూపు చూడమని కానీ, వాళ్ళని త్రోసివేయమని కానీ, వాళ్ళని నిందించమని కాదు ఈ భావన. ఏ విషయంలో నేను లోకం వేరు అని అంటే, నాకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది. నేను అభిషేకించబడిన వాడని, నేను ప్రత్యేకించబడిన వాడని, నేను దీవించబడిన వాడని, నా పితరుల యొక్క దీవెన నేను అనుభవించుచున్న వాడని, ఒక ప్రత్యేకమైన ప్రతిష్టతని కలిగిన వ్యక్తిని నేను. అంతే. కానీ ఎవరితో కలిసి ఉంటున్నాను? ఎవరితో కలిసిపోయి ఉంటున్నాను? నీ చుట్టుప్రక్కల ఉన్న సరౌండింగ్లో నువ్వు ఎవరితో చేతులు కలుపుతున్నావు? ఎవరి చెలిమి కలిగి బ్రతుకుతున్నావు? ఎవరి సహవాసంలో నిలిచి ఉన్నావు? నీతో మాట్లాడే వ్యక్తి ఎవరు? నీ చేయి పట్టుకుంటున్న వ్యక్తి ఎవరు? నీకు ఆలోచన చెప్తున్న వ్యక్తి ఎవరు? నిన్ను అదిగో స్నేహభావంతో ముందుకు తీసుకుని వెళుతున్న ఆ వ్యక్తులు ఎవరు? దేవుని దీవెనకు పత్రికగా నిలిచి, దేవుని ఆశీర్వాదానికి ముంగుర్తుగా నిలవవలసిన ఎఫ్రాయిము ఈ రోజున అన్యులతో కలిసిపోయాడట, అన్య జనాంగంతో కలిసిపోయాడట. దేర్ఫోర్ ఒక్క మాట చెప్పనా, ఇతడు ఒక నిరీక్షణ లేని వాడైపోయాడు. ఒకప్పుడు నిరీక్షణ కలిగిన వాడు, ఒకప్పుడు పరిశుద్ధత కలిగిన వాడు, ఒకప్పుడు విశ్వాసం కలిగిన వాడు, ఒకప్పుడు సత్ప్రవర్తన గలవాడు. ఇప్పుడు అవన్నీ కోల్పోయాడు. బహు ప్రమాదం. అందుకే దైవజనుడు పౌలు అన్నాడు, విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడా, సంబంధం ఎక్కడా? అంటే వాళ్ళని అందరినీ తరిమేయమంటారా? వాళ్ళందరినీ మేము చిన్నచూపు చూడమంటారా? నో, అది కాదు. వాళ్ళని చిన్నచూపు చూడమని కాదు, వాళ్ళని ప్రేమించండి, వాళ్ళని హింసించమని కాదు, వాళ్ళకు క్రీస్తు ప్రేమను ప్రత్యక్షపరచండి. అది కాదు ఈ భావన. నీవు ఎవరితో ఉన్నప్పటికీ, ఎంతమందిలో ఉన్నప్పటికీ నీవు ఎవరితో కలిసి ఉండాలి అనేది సబ్జెక్ట్. నా ప్రియుడు 10,000లో చెప్పండి గుర్తించగలిగిన వాడంట. 10,000 మందిలో అలా చూస్తే ఇట్టే గుర్తుపట్టచ్చు. అడుగో నా ప్రియుడు. ఎందుకంటే 10,000 మందితో ఉన్న 10,000 మందితో కలిసిన వాడు కాదు. ఆ 10,000 మందిలో ఆయన సపరేట్, ప్రత్యేకం. దీన్ని కొంచెం రివర్స్ చేస్తాను. 10,000 మందిలో ఆయనను ఇట్టే గుర్తుపట్టగలమే, 10 మంది మధ్యలో నిన్ను గుర్తుపట్టగలమా?
ఆన్సర్ చేయండి చూద్దాం. 10,000 మందితో ఆయన ఉన్నా ఆ 10,000 మందిలో ఆయన కలిసిన వాడు కాడు. ఆయనలో ఒక ప్రత్యేకత ఉంది, ఆయనలో ఒక జీవం ఉంది, ఆయనలో ఒక ఆత్మ ఉంది. ఆయనలాగే ఇట్టే గుర్తుపట్టేయచ్చు అంతే. అరే 10 మంది మధ్యలో నీ ప్రత్యేకత లేదే, 10 మంది మధ్యలో నిన్ను గుర్తుపట్టలేమే. మరి ఆయన వచ్చినప్పుడు ఆయనతో కలిసి ఎలా వెళ్ళగలుగుతాం? ఇద్దరు కలిసి ఉండాలట, ఇద్దరు కలిసి నడవాలట. ఎవరా ఇద్దరు? ఒకడు పేకాటగాడు, ఒకడు తాగుబోతాడా? కాదు కాదు, ఇద్దరు కలిసి నడవాలి. ఎవరా ఇద్దరు అంటే నీతో నిలిచే ఆ వ్యక్తి ఎవరు? ఎఫ్రాయిము భక్తి కలిగిన వ్యక్తే, ఏర్పరచబడిన వాడే. ఎఫ్రాయిముకు నేను నడక నేర్పించాను అన్నాడు, ఎఫ్రాయిముని నేను ఎత్తుకున్నాను అన్నాడు, ఎఫ్రాయిముని నేను హత్తుకున్నాను అన్నాడు, ఎఫ్రాయిముకి నేనే ఒక తండ్రిని. కానీ ఈనాడు అది మర్చిపోయాడు. అతను మర్చిపోయాడు. ఎందుకు మర్చిపోయాడు? సెటిల్ అయిపోయాడు. ఈ మధ్య బాగానే చేతి నిండా డబ్బు వచ్చింది, ఒంటి నిండా బంగారు వచ్చింది, ఇంటి నిండా జనం వచ్చారు. ఈ మధ్య ఏం కారు అది? యోహానన్నా చెప్పన్నా, అదే యోహానన్న అడిగితే ఇక్కడ వచ్చింది అసలు. బిఎండబ్ల్యూయా ఏది గట్టిగా చెప్పండి. వాళ్ళని అడిగితే నాకు సమాధానం రాత్రలే. మిమ్మల్ని అడగాలమ్మా, 6 కోట్ల ఆంధ్రులారా, ఆంధ్రదేశ పాడబడుసులారా, మీ దగ్గర ఉన్నాయమ్మా సమాధానాలన్నీ. ఎందుకంటే కారు ఆయన చేతిలో ఉన్న కీ మీ చేతిలో ఉంటుంది కదా. ఓకే, ఈ మధ్య ఏం కొన్నాడు? బిఎండబ్ల్యూ కొన్నాడు. ఇక బిఎండబ్ల్యూ కొనేసరికి ఇప్పుడు ఏమైంది? దేవుడితో నడిచిన నడక మర్చిపోయాడు. ఈ మధ్య ప్రమోషన్ కూడా వచ్చిందంట కదా. ఇప్పుడు ప్యాకేజ్ ఎంత అంటే సంవత్సరానికి 25 లక్షలు అంట కదా. అందుచేత ఒకప్పుడు దేవునిని చూచిన కనులు ఇప్పుడు లోకం వైపు తిరిగిపోయాయి. ఆనాడు ఉన్న ప్రత్యక్షత, ఆనాడు ఉన్న దర్శనం ఈనాడు లేదు, కోల్పోయాడు. ఇప్పుడు అతను కలిసి తిరిగేది లోకస్తులతో. మీరు కొంచెం మీకు ఒక చరిత్ర చెప్తాను. దానియేలు గ్రంథంలో ఒక ప్రతిమ ఉందండి, ఒక బొమ్మ ప్రతిమ. సరే, ఆ ప్రతిమను కూర్చున్న చరిత్ర చాలా గొప్పది, ఎంతో ఉన్నతమైంది, చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఈ ధ్యానంలో, ఈ సందేశంలో నేను మీకు ఒక చిన్న విషయాన్ని చెప్తాను. చేతి సహాయము లేని ఒక రాయి దిగి వచ్చిందంట. దిగి వచ్చి ఎక్కడ పడ్డది? ఎక్కడ పడ్డది? పాదముల మీద పడింది, తల మీద పడల. తల మీద పడుంటే ఎట్లుండేదో, లేకపోతే భుజముల మీద పడలేదు, నడుముల మీద పడలేదు. ఎక్కడ పడింది? పాదముల మీద పడింది. ఎందుకని? ఏమండి, ఇప్పుడు పైనుంచి పడేది ఎక్కడ పడాలి? మీరు మాట్లాడతారా, మాట్లాడరా? తల మీద పడాలి, లేదా మిస్ అయితే భుజాల మీద పడాలి. ఇది పాదాల మీద ఎందుకు పడింది? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 34వ వాక్యం చూడండి. చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి. చాలు. ఈ పాదాలు ఎలా ఉన్నాయంట? అమ్మ చెప్పండి, నోటి తెరిచి చెప్పండి. ఇనుమును మట్టియు కలిసి ఉన్న ఆ పాదాల మీద పడిందంట. నాకు డౌట్ వచ్చింది, అరే పడేది నెత్తి మీద పడాలి కదా, పాదాల మీద ఎందుకు పడిందంటే ఆ చేతి సహాయము లేకుండా పడిన రాయి ఏం చెబుతుందో తెలుసా? ఈ పాదాల మీద పడడానికి గల కారణం, ఈ పాదాలు ఇనుము మట్టి కలిసి ఉన్నాయంట. అంత పెద్ద ప్రతిమని కోలదొయ్యాలంటే ఆ పాదాలు
ఇనుము మట్టి కలిసి ఉన్న ఆ బలహీనమై ఉన్నాయి కనుక ఆ చేతి సహాయం లేని రాయి పడడం ఆ బలహీనమై ఉన్న దాని మీద పడి ఆ పెద్ద ఎత్తైన విగ్రహాన్ని కూలదోసిందంట. నేను మీతో చెప్పాలనుకున్న పాఠం ఏంటంటే, వెండి బంగారు ఇంత గట్టివి కదా, ఈ పాదాలు ఇంకెంత బలంగా ఉండాలి, ఈ పాదాలు ఇంకెంత స్ట్రెంత్ తీసుకుని ఉండాలి. చూడండి, ఒక భవంతి కడుతున్నామంటే పునాదులు మంచి స్ట్రెంత్గా వేస్తాం మనం, అంతే కదండి. ఏదైనా ఒక ప్రతిమను నిలబెట్టేటప్పుడు ఆ పాదాలు బేస్ ఎలా ఉంది, ఈ వెయిట్ని ఇది బేర్ చేయగలదా అని క్యాలిక్యులేట్ చేస్తాం. మరి ఇంత పెద్ద ప్రతిమకి ఆ పాదాలేంటి? ఇనుము మట్టి కలిసి ఉన్నాయంట. నేను ఒక మాట చెప్తాను, ఇనుము మట్టి కలుస్తుందా? ఈ రోజున ఒక్క మాట మీరు జాగ్రత్తగా వినండి. మనకు వివేకం లేకపోతే, ఆలోచన లేకపోతే, గ్రహింపు లేకపోతే, దైవ దృష్టి మనకు లేకపోతే ఇదిగో ఇదే దుస్థితి కలుగుతుందండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను నేను, ఇనుము గట్టిదే, ఇనుము గట్టిదే. ఈ గట్టిదైన ఇనుము దేంతో కలిసింది? మీకు బాగా తెలుసురా స్వామి. ఈ గట్టిదైన ఇనుము మట్టితో కలిసింది. సరే, ఇంకొక దానికి కూడా మీరు ఆన్సర్ చేయండి. అసలు ఈ ఇనుముకి మట్టి కలిస్తే ఏమవుతుంది? ఇనుము అది మీకు తెలుసు, నాకు నేను చెప్పేది ఏముంది ఇంకా. మరి నేను ఒక మాట మూడో ప్రశ్న ముచ్చటగా అడుగుతాను. మరి గట్టిదైన ఇనుముకు మట్టి కలిస్తే తుప్పు పడుతుందని తెలిసి ఈ గట్టిదైన ఇనుము మట్టితో ఎందుకు సహవాసం చేసింది? ఎందుకు కలిసింది? ఇనుము ఎంత గట్టిది? ఇంత పెద్ద ప్రతిమ కూలిపోవడానికి గల కారణం ఏంటి? ఇంత పెద్ద కుటుంబం కూలిపోవడానికి గల కారణం ఏంటి? ఇంత పెద్ద విశ్వాసి పడిపోవడానికి గల కారణం ఏంటి? ఇంత పెద్ద గడుడైన బలమైన శక్తి కలిగిన సామర్థ్యత కలిగిన వ్యక్తి ఈరోజు చేతకాని వారి చేతులు ముడుచుకొని సతికిలబడడానికి గల కారణం నీలో ఉన్న ఆ లూజ్, నీలో ఉన్న ఆ మట్టి బుద్ధి, నిన్ను చేరకూడని మట్టి, నీతో కలవకూడని మట్టి. ఎఫ్రాయిము, నీవు అభిషేకించబడిన వాడవు కాదా? ఎఫ్రాయిము, నీవు దేవుని చేత నడుచుకుని నడిపించబడిన వ్యక్తివి కాదా? ఎందుకు కలిసే వాళ్ళతో? కాడికు అలవాటు కాని కోడి దెబ్బల చేత ఈరోజు కన్నీళ్లు కాచడానికి గల కారణం ఏంటి? నా కర్మ, నా కర్మ, నా కర్మ, కర్మనా కుర్మానా? నా దేవుడు నన్ను నలుపుతున్నాడు. దేవుడు నలుపుతున్నాడా? లేకపోతే నా దేవుడు నన్ను అడగతొక్కుతున్నాడు, అదే పని ఆ దేవుడికి? నా దేవుడు నన్ను చేయి విడిచిపెట్టాడు, ఏమి నువ్వు ఒక్కడో ఎక్కువైపోయావా? అర్థం లేని వ్యర్థమైన మాటలు కదా ఇవి. అరే, నేను ఎవరితో కలిసి నడుస్తున్నాను? ఒకప్పుడు నేను ఎవరితో కలిసి నడిచాను, ఒకప్పుడు నేను ఎవరితో ఉన్నాను, ఇప్పుడు నేను ఎవరితో కలిసి నడుస్తున్నాను, నా సహవాసం ఎవరితో, నా చెలిమి ఎవరితో అనే విచక్షణ లేకుండా నా దేవుడు నన్ను చెయ్యి విడిచిపెట్టాడు, నేను దేవునికి ఎక్కువైపోయాను. చెయ్యి విడిచిపెట్టడానికి ఆయన చెయ్యి కురుచైనది కాదు. తల్లి తన బిడ్డను మరచినా తల్లి కన్నా మిన్నయైన ప్రేమ చూపించి హక్కున చేర్చుకొని గుండెల మీద మోసే ప్రేమ కదా ప్రేమ. మరి నువ్వు ఎక్కువైపోవడం ఏంటి? ఈరోజున నువ్వు కన్నీళ్ళ వ్యవస్థలో ఎందుకు అవస్థ పడుతున్నావు? దీనికి కారణం ఏంటంటే నువ్వు ఎవరితో కలిసి నడుస్తున్నావు, నీ ఫ్రెండ్షిప్ ఎవరితో, నీ ఫెలోషిప్ ఎవరితో? ఆటో మీద రాసున్నాడు, నేను కారులో వెళ్తా చదివా, ఆటోకి వెనక ఏ షిప్పు మునిగిన ఫ్రెండ్షిప్ మునగదో అని రాశాడు. ఒరే తెక్కలోడ, ముందు మునిగేది ఆ షిప్పే, అడిగి తెలియక రాసుకున్నాడు. ఏ షిప్పు మునిగినానంట, ఫ్రెండ్షిప్ మునగదంట. కొంపలు కొల్లేరా ఈరోజు మునిగిపోయేది ఎక్కడా అమ్మా? అది ఆ మహాతల్లి ఈ మహాతల్లి ఇద్దరు మహాతల్లులు కూర్చున్నారంటే చెప్పండి, కొంప కొల్లేరే అయిపోయింది కేవారు.
అన్నప్పుడు నీవు చాలా జాగ్రత్తగా వివేచించాలి. చూడండి, అంత పెద్ద ప్రతిమ కూలిపోవడానికి, తుత్తునీలుగా మార్చబడడానికి గల కారణం ఏంటంటే కలవకూడని మట్టి, ఇనుము రెండు ఒక చోట ఉన్నాయి. మీకు ఇంకో మాట, ఆ పడే రాయి కూడా చేతి సహాయం లేకుండా పడిన రాయి కూడా ఎక్కడ పడిందో తెలుసా? ఎక్కడైతే మస్తు ఉంటుందో, ఎక్కడైతే పాపం ఉంటుందో, ఎక్కడైతే శాపం ఉంటుందో, ఎక్కడైతే ఆ మురికి ఉంటుందో, ఆ శపింపబడిన ఆ అనుభవాల మీద పడింది. అంత పెద్ద ప్రతిమ కుప్పకూలిపోయింది. నేను ఆ ఇనుమును అడుగుతున్నా, నువ్వు ఎంత బలమైన, ఎంత శక్తి కలిగిందా నువ్వు కదా, ఆ మట్టితో కలిసావు. ఇప్పుడు ఒక శోధన వచ్చింది, ఆ శోధనలో ఏమయ్యావు? అంతే, బూడిదైపోయావు. ఇంత పెద్ద ప్రార్థనా పరురాలు కదా, ఇంత పెద్ద ప్రార్థనా పరుడు కదా, వాళ్ళతో ఎందుకు కలిసావు? వాళ్ళతో ఎందుకు కలిసావు? ఈ రోజున ఇదిగో నీ విశ్వాసాన్ని కోల్పోయి, నీ పవిత్రతను కోల్పోయి, నీ యొక్క దర్శనాన్ని కోల్పోయి, ఈ రోజున వట్టి క్రైస్తవుడిగా మట్టిలో కలిసిపోవడానికి సిద్ధపడడానికి గల కారణం ఏంటంటే నీవు కలవకూడని వారితో కలిసావు. చారకూడని చోటికి చేరుకున్నావు, ఉండకూడని చోట నిలిచిపోయావు. ఈ ఆరాధనలో నా ప్రియ సహోదరులారా, నీ స్పిరిచువల్ లైఫ్, నీ ఆధ్యాత్మికమైన జీవితపు ఉనికి ఎక్కడ, ఎవరితో? ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయాడు. ఇంకొక 2-3 మాటలు కూడా నేను చెప్పాలి. అదేంటంటే ఆదికాండం 5వ అధ్యాయం 23వ వాక్యంలో, హానోకు దినములన్నీ 365 ఏండ్లు. 365 ఏండ్లు. రోజులా ఏళ్ళ? గట్టిగా చెప్తేగా నాకు వినబడుతుంది. సంవత్సరానికి ఎన్ని రోజులు? అంతేనా? లెక్కెట్టారేంటి? లెక్క పెట్టేదేంట్రా, మాకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా అంటారు. ఓకే, సంవత్సరానికి 365 రోజులు. ఓకే, మరి హానోకు బ్రతికిన దినములు అక్కడ ఏం రాస్తుంది? 365 రోజులు. ఓకే, సంవత్సరాలు. హానోకు దేవునితో నడిచిన తరువాత, ఇక్కడి నుంచి మీరు వినండి, ఈయన ఎవరితో కలిసి నడుస్తున్నాడంట? అబ్బో, నాకు గట్టిగా చెప్పండి, ఎవరితో కలిసి నడుస్తున్నాడంట? ఈ బ్రతికిన దినములన్నీ కూడా ఆయన దేవునితో కూడా కలిసి నడుస్తున్నాడంట. ఒకవేళ హానోక్ గారిని నిలిపి అడిగామనుకో ఒక ప్రశ్న, ఏమండి హానోక్ గారు, మీరు ఎవరితో నడుస్తున్నారండి? మీకు ఎవరితో సహవాసం అండి? మీరు ఎవరితో చెలిమి కలిగిన వాళ్ళండి అని అడిగామనుకో, ఆయన ఒకటే చెప్తాడు. అదేంటంటే, నేను కలిసి నడిచేది నా దేవునితో. నేను కలిసి నడిచేది నా దేవుని చేతిని పట్టుకొని. హల్లెలూయా. అడుగడుగడుగో నడుస్తున్నాడు చూడండి. హల్లెలూయా. ఆమేన్. ఇంకా నాకు అనిపించింది, మీరు బాగా గుర్తించండి, ఆ యేసన్న గారు చూడండి, తల దించుకొని ఉన్నాడా, తలెత్తుకొని ఉన్నాడా? మనం చూస్తున్నాడా? లేకపోతే నేను అడిగే యేసన్న గారిని, అన్నా ఏంటి తల దించుకున్నావంటే, ఆయనతో నడిచేటప్పుడు నేను ఇంకెవరిని చూడలేనురా అన్నాడు. ఇంకా అంతే. అది కదా చూడండి, ఇంకెవరిని చూడట్లే, ఎవరిని పట్టించుకోవట్లే. ఆడేమయ్యాడు, ఈడేమయ్యాడు, వాళ్ళేమయ్యారు, వీళ్ళేమయ్యారు, నా సంఘాలు ఏమయ్యాయి, సంస్థలు ఏమయ్యాయి, ఇవి ఏవి పట్టించుకోవట్లే. ఆయన చేయి పట్టుకున్నాడు, ఆయనతో నడక ప్రారంభించాడు, తల దించుకున్నాడు. ఆయన ఎలా నడిపిస్తే, ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళిపోవడమే. ఇది దేవునితో నడిచే నడకకు నిదర్శనం. ఇది దేవునితో నడిచే నడకకు మాదిరి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, ఈరోజు నువ్వు కలిసి సమ్మతించి ఎవరితో నడుస్తున్నావు? ప్రభువా, నా చేతిని పట్టుకొని నీవు నన్ను నీ చిత్తానుసారంగా నడిపించు అని సమ్మతిస్తున్నావా?
లేకపోతే పట్టుకున్న చెయ్యి విడిచిపెట్టి నాకు ఇష్టం లేదు ప్రభువా, నేను ఎంటెక్ చదవాలంటే నువ్వేంటి అది చదవమంటున్నావు, నేను బీటెక్ చదవాలనుకుంటే నువ్వేంటి అది చదవమంటున్నావు, నేను ఇంజనీర్ని కావాలంటే నువ్వేంటి అది చెబుతున్నావు, నేనేమో సాఫ్ట్వేర్ అంటే నువ్వేమో హార్డ్వేర్ అంటున్నావేంటి, కనుక నీ చిత్తం నాకు వద్దు, నా చిత్తం నువ్వు చెయ్యి అని ఆయన చెయ్యి విడిచిపెట్టి తిరుగుతున్నావా, లేకపోతే నీ చెయ్యి ఆయనకి ఇచ్చి ప్రభువా నాకు కష్టమైన నీకు ఇష్టమైంది చెప్పయ్యా నేను చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. దేవునితో నడవడం అంటే ఏంటి? ఆయనతో కలిసి ఉండడం అంటే ఏంటి? ఆయన ఇష్టాన్ని నెరవేర్చడం, ఆయన చిత్తాన్ని నెరవేర్చడం, ఆయన సంకల్పానికి తల వంచడం, ఆయన చేతికి మన చేతిని మన జీవితాన్ని అప్పగించి ఆయనను వెంబడించి వెళ్ళడం. ఈ రోజున దేవునితో నడవడం. హానోకు దేవునితో నడిచాడట, నోవాహు దేవునితో నడిచాడట. ఆమేన్. మీకు క్లుప్తంగా కొన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, సమయం కావాలి కదా, కొన్ని విషయాలు చెప్పాలి కనుక త్వరగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఏలియా ఏంటి? ఏలియా అగ్ని రథముల చేత కొనుక్కోబడ్డాడట, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడట, దేవుడు ఆయన తీసుకుని వెళ్ళిపోయాడట. మన పితరుల యొక్క వ్యక్తిగత అనుభవాలు చూడండి, వాళ్ళు ఎలా భక్తి చేశారు. ఏదో మనలాగా బైబిల్ సంఖ్యలో పెట్టుకొని ఒక పాట 3 మాట పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్ కిస్మిస్ పండగ చేసుకొని ఫుల్గా పీకల కాన తిని, ఇది ఆ భక్తి వాళ్ళు చేసింది కాదు. వాళ్ళు దేవునితో కలిసి జీవించారండి. ఎలా జీవించారండి? దేవునితో కలిసి జీవించారు. వాళ్ళ జీవితంలో దేవుడు కలిసి ఉన్నాడు. ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నీతో ఆయన కలిసి ఉన్నాడా? లేదన్నయ్య ఆదివారం ఇక్కడికి వచ్చినప్పుడు మాట్లాడుతాను ఆయనతో. ఎక్కడికి వచ్చినప్పుడు ప్రభువా ఏంటి బాగున్నావా, ఓయ్ బాబోయ్ బాగున్నావా ప్రభువా స్తోత్రం హల్లెలూయా, రమేష్ అన్న సరిగా పెడుతున్నాడు భోజనం మీకు, నువ్వేమయ్యావు? ఆదివారం ఇక్కడికి వచ్చి పలకరించడం కాదు, ఆదివారం ఇక్కడికి వచ్చి ఆత్మలు నింపబడి గంతులేసి చమటలు పట్టేటట్లు ఎగిరి ఆరాధన చేసి ఆరాధన అయిపోయిన తర్వాత ప్రభు వస్తా బాయ్, నెక్స్ట్ సండే కలుద్దాం, హాయ్ బాయ్, జాగ్రత్త, టయానికి తినయ్యా. నేను ఎందుకు సరదాగా చెప్పట్లే, కొంతమంది బంధం అలా ఉంది, కొంతమంది సహవాసం అలా ఉంది. వాళ్ళకి అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే దేవుడు కావాలి, వాళ్ళ అక్కర్లు తీర్చుకోవడానికి మాత్రమే దేవుడు కావాలి, వాళ్ళ హృదయ అభిలాషలు నెరవేర్చుకోవడానికి, వాళ్ళు కోరిన కోరికలు చేరుకోవడానికి, వాళ్ళ హృదయాలలో ఉన్న ఆశల వలయాలు తీర్చుకోవడానికి మాత్రమే దేవుడు వాళ్ళతో కలిసి ఉండట్లేదు ఆయన. నా ప్రియమైన సహోదరులారా, ఆయనతో కలిసిన హానోకు, స్తోత్రం కలుగుగాక. మీరు చెప్పండి, హానోకు ఎలా చచ్చిపోయాడు? నాకు వినబడాలని చెప్తే మీరు ఎట్లా మాట్లాడరేంటి? హానోకు ఎలా చనిపోయాడు? గట్టిగా చెప్పండి. యాక్సిడెంట్లో చచ్చిపోయాడా? ఏమ్మా నువ్వు చూసావా? మరి హానోకు ఎలా చచ్చిపోయాడు చెప్పండి. చచ్చిపోయాడా? ఎందుకని? ఆయనతో కలిసి ఉన్నాడు కనుక. మన దేవునికి మరణం లేదు, ఆయనతో ఉన్నవానికి కూడా మరణం లేదు. స్తోత్రం స్తోత్రం. హానోకు మరణము చూడకుండానే కొనుక్కోబడ్డాడట. ఏంటాను మేము అందరం సావాలి, హానోకేమో సావడా అంటే, అరే పిచ్చోడా, హానోకు బ్రతికిన దినములన్నిట నాతో కూడా ఉన్నవాడురా. మీకు ఇంకొక క్లారిటీ కూడా ఇస్తాను చూడండి. ఆ మనిషి ఉత్తరం రాసింది. ఉత్తరం రాస్తే పారిపోయి బదలి వృక్షం కిందకి వెళ్ళి పడుకున్నాడు. ఎవరు? ఏలియా. ఏలియా ఎట్లా చచ్చిపోయాడు? మాట్లాడరా నాయనా. ఏలియా ఎట్లా చచ్చిపోయాడు? ఏ మరణానికైతే ఏలియా భయపడ్డాడో అసలు ఆ మరణమే లేకుండా చేసేసాడు దేవుడు ఆయనకి.
మరేంటి, చంపేస్తుందేమో చచ్చిపోతారేమో, అయ్యబాబో ఇంకేందు నాయన, డాక్టర్ కూడా చేతులు ఎత్తేసారు, అయ్యా ఇక రోజుల మనిషినేనంట, గంటల మనిషినేనంట, గడియల మనిషినేనంట అంటుంటే దేవుడు అన్నాడు, అరే పిచ్చోడా, నాతో కలిసి జీవించు, నాతో కలిసి నడువు, నాతో సహజీవనము చేయి. దేనికైతే నువ్వు భయపడుతున్నావో, దేనికైతే తల వచ్చావో అది నీ జీవితంలో నుంచి కొట్టివేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చస్తానేమో అని నేను భయపడుతుంటే దేవుడు అన్నాడు, అసలు నీకు సావే లేదురా, వచ్చి నా దగ్గరికి అన్నాడు. నన్ను చంపే ఎవరు చెప్పండి, నేను బతకను, ఇంత బతుకు ఇంటి రకాలు చావడం ఎందుకు, నేను చచ్చిపోదా. చావకూడదమ్మా. ఒక ఆమె వచ్చింది నా దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి. నవ్వుతున్నారేంటి, చెప్పాను మీకు అంతకుముందు, చెప్పుంటాలే, నా నోట్లో మాట దాగదుగా. ఓ నేడుస్తూ వచ్చింది. ఏంటమ్మా అన్నాను. అదుపు చేసుకోలేక 7 శాఖలు అనింది, నేను చచ్చిపోతా అన్నా అనింది. అంతలో మాట. సమస్య చెప్తే ప్రార్థన చేస్తాను కానీ చచ్చిపోతానంటే నేనేం చేసేది. నేను అన్నాను, ఏమ్మా అన్నా. పాపం ఆమెకి ఇంట్లో ఉండే పరిస్థితులు చెప్పింది. టార్చర్ అండి. భర్త ఇట్లా చేస్తాడన్నా, అట్లా చేస్తాడన్నా, మూర్ఖుడన్నా, అంతకుడన్నా, రాక్షసుడన్నా, మనిషి కాదన్నా అని ఏడ్చి నేను చస్తానన్నా. తప్పమ్మా అంటే, లేదన్నా ఇట్లాంటి బతుకు నాకు వద్దు అన్నా. నేను అన్నాను, సచ్చి ఏం సాధిస్తావమ్మా అన్న. ఇది మన వాళ్ళు అంటుంటారు కదా మామూలుగా, ఊతపదంగా అంటుంటారు కదా. ఇంకా ఆమె ఊరికి నేను చస్తా అంటుంటే నేను ఊరికి ఉండి కదమ్మా సచ్చే సాధిస్తావమ్మా అన్న. నా నోట్లో ఉండగా ఆమె టక్కనింది, నేను చచ్చి దయ్యమయ్యి ఆమెను పట్టుకుంటా. ఏమో నేను చదివి డాక్టర్ని అవుతానంటూ చెప్తుందా అమ్మ. నేను చదివి కలెక్టర్ని అవుతాను అంటుంటారు కదా, అలాగ చెప్తుంది. నేను చచ్చి దయ్యమయ్యి అప్పుడు ఆమెను పట్టుకుంటా అనింది. నాకు నవ్వు వచ్చి నేను సరదాగా మాట చెప్పా, అమ్మ దెయ్యం అవడానికి నువ్వు చావాలనా అంటే ఆమె కూడా కడు దృచుకొని, మరి ఎట్లా అన్నా అనింది. పిచ్చిదానా, దెయ్యం అవ్వడానికి సావనక్కర్లే, అయినా కూడా సచ్చిన తర్వాత నేను కరెక్ట్గా దెయ్యం అవుతానని ఏమన్నా గ్యారంటీ ఉందా? దెయ్యం కాకపోతే అప్పుడేంటి నీ పరిస్థితి ఏంటి, నీ ప్రయత్నం అంతా విఫలమైపోలా అంటే ఆమె కూడా నిజమేనన్నాం, మరి ఏం చేయమంటావు? రాత్రి కరెంట్ పోద్ది కదా, పోద్ది, నల్ల బుర్కా ఒకటి వేసుకో. కరెంట్ పోయిన తర్వాత మీ ఆయన గదిలోకి వెళ్ళు, లగరాలే అలా అను. ఆడు గత్రపోతాడు. ఇక వేసుకో అని చెప్పాను. ఆ రోజు పోయింది, ఈ రోజు దాకా రాలా. ఏం జరిగింది నన్ను అడగద్దు. దెయ్యం అవుతుందంట. నేను చస్తా కొంతమంది అనకూడదు కానీ ఇదే మరణాపేక్ష. అలసి సొలసి సొక్కి సొమ్మసెల్లిపోయి బదర వృక్షం కింద కూర్చొని అంటాడు, నన్ను చంపే, నేను బతకను. అసలు ఒక సేవకుని నోట రావాల్సిన మాటేనా? ఒక విశ్వాస నోట రావాల్సిన మాటేనా? ఒక పరిశుద్ధుని సహవాసం కలిగిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనావి? రాజులను అభిషేకించగలిగిన వాడివి, సముద్రాలు దాటగలిగిన వాడివి, శాసించగలిగిన వాడివి, అగ్నిని ఆపగలిగిన వాడివి, అగ్నిని కురిపించగలిగిన వాడివి, వర్షాన్ని ఆపగలిగిన వాడివి, అంత శక్తి కలిగిన వాక్కుని నోట పెట్టుకొని శాసించగలిగిన ఒక సేవకుడివై ఉండి శాసించగలిగిన శక్తి కలిగిన దేవుని పాత్రగా ఉండవలసిన విశ్వాసివి. కళమెత్తి స్వరమెత్తి శాసించగలగాలనే కానీ ఓడిపోయిన వాళ్ళలాగా, చేతగాని వాడిలాగా నీడలో కూర్చొని చంపే నన్ను. నేను ఇంకో మాట కూడా చెప్పనా, సంపుతానన్న ఆమె దగ్గర నుంచేమో పారిపోయి వచ్చాడు, సంపుతానన్న అక్కడే ఉండలా, సంపుతానన్న దగ్గర నుంచేమో పారిపోయి వచ్చి ఎవడు లేని చోట ఇక్కడికి వచ్చి నన్ను చంపే. ఎవడున్నాడు చంపేవాడు? మరి ఈ రోషం ఏంది అక్కడ చూపించకూడదు? ఒక ఆమె ఇట్లాగే భర్తతో గొడవ వేసుకుని వెళ్తుందంట, నేను చస్తా, బావిలో నూతులో పడి చచ్చిపోతా, నూతులో దూకేస్తా, నేను చచ్చిపోతా అని వెళ్తుంటే భర్త ఏం పట్టించుకోవట్లేదంట. ఎందుకు పట్టించుకోవట్లేదు తెలుసా? ఆమె నేను నూతులో పడి బావిలో పడి చచ్చిపోతా అని వెళ్తుందంట. కలిసి వచ్చే కాలం వస్తే ఇట్లాగే ఉంటుంది. ఆమె ఎప్పుడైతే బయటకు వచ్చి వెళ్తుందో అంతలో చిట్టపట్ట 4 చినుకులు పడ్డాయంట. ఇక వెళుతున్నా ఆమె కొంగి ఏముంటుందండి,
ఏదోలే కొంగిటి కప్పుకొని వెనక్కి తిరిగి అంటదంట, అరే పెద్దోడా వర్షం వస్తుంది, గొడుగు తీసుకురా, నా తల తడిస్తే మళ్ళీ నాకు ఆరదు. గొడుగు ఎవరు ఇవి ఎక్కడికి వెళ్తుంది? నూతులో పడి చావడానికి తల తడవకూడదా? నీకు అర్థమైందా? ఇక వెంటనే భర్త అన్నాడట, ఇక చచ్చావులేరా రా. బెదిరింపులు ఏంటదే? పక్కే ఏం జరగదు. బెదిరింపులు. నేను అంటాను, కళలో కూడా మనకు ఆ థాట్ రాకూడదు. సముద్రం ఎదుటి నిలిచి సముద్రాన్ని శాసించాలనే కానీ సముద్రం దగ్గర శిరస్సు వంచకూడదు. హల్లెలూయా. లోకం ఎదుట నిలబడి తుది శ్వాస వరకు, ఆఖరి శ్వాస వరకు క్రీస్తు యొక్క వాక్యాన్ని చేతబట్టి జ్యోతుల వలె ప్రకాశించాలే కానీ లోకము ఎదుట చేతగాని వాడి వలె చేతులు ముడవకూడదు. వాక్యం అంటుంది, లే, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. హల్లెలూయా. సొమ్మసలిపోకు, సొక్కిపోకు, అలజడులకి అల్లాడిపోకు. ఆయన మహిమ నీ మీద ప్రకాశించుచున్నది. లెమ్ము లెమ్ము, తేజరెళ్ళాలే కానీ కూలిపోకూడదండి. నేను చచ్చిపోతాను అనుకొని ప్రార్థన చేసుకుని పడుకుంటే దేవుడు అంటాడు, నీకు చావే లేదు నాయనలే. స్తోత్రం. ఈ చరిత్రలు ఎందుకు చెప్పానంటే, వాళ్ళు ఎవరితో నడిచారు, ఎవరితో కలిశారు? సమ్మతించి దేవునితో. ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయాడు, హానోకు దేవునితో కలిశాడు, నోవా దేవునితో కలిశాడు, ఏలియా దేవునితో కలిశాడు. మరి నువ్వెవరితో కలుస్తున్నావు? నువ్వెవరితో కలిసి ఉంటున్నావు? నీవెవరితో చేతులు కలుపుతున్నావు? సౌలు పౌలుగా మారిపోయాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. సౌలు పౌలుగా మారిపోతే ఈ మారిన వ్యక్తి వెంటనే ప్రభు యొక్క సంకల్పానుసారంగా పరిచర్య ప్రారంభించాడు. ఒక చిన్న విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ సౌలునంట ఈయన వెళ్ళి, బాబు నేను మారాను, వినండి, నేను మారాను, నేను గతం నిజమే వాస్తవమే కాదనట్లేదు, హంతకుణ్ణి, దూషకుణ్ణి, హింసకుణ్ణి, రాక్షసుణ్ణి, ప్రేమ లేని వాడిని, మూర్ఖుణ్ణి, నిజమే గతంలో వన్స్ అపాన్ ఎ టైం. ఇప్పుడు అలా కాదు, నేను మారిపోయా. నాకు ఒక దర్శనం కలిగిందండి, నా మాట మారింది, నా హృదయం మారింది, నా మతం కాదు మారింది, నా మనసు మారింది. ఒకవేళ మతాలు మారిన వ్యక్తులు ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ నేను మనసు మార్చుకున్న వ్యక్తిని, నా మనసు మారిందండి అని వెళితే అతనిని ఎవరు కూడా కలుపుకోలేదంటండి. అతనితో కలిసి ఉండడానికి, అతనితో కలవడానికి ఎవరు ఒప్పుకోలేదంట. అపోస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 26వ వాక్యం. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసెను గాని, అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అందరూ అతనికి భయపడ్డారంటండి. అతడు యెరూషలేమునకు వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు, అయ్యా నేను మీతో కలుసుకుంటాను, నేను మీతో కలుసుంటాను, వీళ్ళు ఒప్పుకోవట్లేదు. వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు నమ్మరీళ్ళు. మనసు మార్చుకొని పవిత్రంగా, పరిశుద్ధంగా, పనార్పణంగా పోయబడి జీవితాన్ని పణంగా పెట్టుకున్నారే, వాళ్ళని నమ్మరు. హలో, వాళ్ళతో కలిసి ఉండరు. ఎవరితో కలిసి ఉంటారు? 22వ వాక్యం చూడండి. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి, సౌలు ఎలా ఉన్నాడంటండి?
అందరు చెప్పండి. ఎక్కువగా బలపడి సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచాడట. చప్పట్లు కొట్టు. సచ్చ దెబ్బలు కొడతారట బాబు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ పౌలుగా మారిన ఈ సౌలు ఎవరు అంటే క్రీస్తును చేతబట్టి మనసును మార్చుకొని క్రీస్తును ప్రకటించి దేశంలో ఒక కలవరం. ఇంతగా దేవుని కొరకు వాడబడే సేవకుని నేను కలిసి మీతో ఉంటానా అంటే వాళ్ళు భయపడిపోతున్నారంట. ఎందుకంటే ఫ్యూచర్ని ఆలోచించి గతాన్ని తలంచుకొని. ఇప్పుడు పౌలు ఎలా ఉన్నాడు? బలపరచబడిన వాడై క్రీస్తుని బట్టి సాక్షి. కొంతమంది ఉంటారండి, నేను అనకూడదు, మీరు బాధపడతారేమో, బాధపడతారని చెప్పకుండా ఉండకూడదు. తప్పదు కదండి. డాక్టర్ గారి దగ్గరికి వెళితే ఏం ట్రీట్మెంట్ చేయకుండా మిమ్మల్ని పంపించేస్తే మీరు మరలా రెండోసారి వెళ్తారా ఆ డాక్టర్ గారి దగ్గరికి? అమ్మా చెప్పండి, ఎందుకు వెళ్ళరు? ఏం అక్కడికి వెళ్తే ఆయన అట్లాగ చూసి ఏం గదిలో పో అంటున్నాడన్నా. అంతే కదా నేను చెప్పేది కూడా. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మీ హృదయం శుద్ధి కాకుండా, మేలు కలగకుండా మీరు ఒట్టిగా వెళ్ళిపోయారనుకో, మీకేం ప్రయోజనం? బాధపడుతున్నారని చెప్పకుండా ఉండను, బాధపడాలని కొన్ని చెబుతాను. కొంతమంది కలవవలసిన వారితో, చెలిమి చేయవలసిన వారితో, సహవాసం చేయవలసిన వాళ్ళతో కలవరండి. అయ్యా నేను రక్షింపబడ్డాను, మారు మనసు పొందాను, పశ్చాత్తాప్తుడనయ్యాను అని వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళ సత్ప్రవర్తన వీళ్ళకి కనబడినా ఏదో సామెత కూడా చెప్తారు పెద్దోళ్ళు. ఏమంటారంటే ఏ గూటి పక్షి ఈ బాగా తెలుసు మీకు. ఈ ఆత్మీయులతో, ఆత్మ సంబంధమైన వ్యక్తులతో, దర్శనం కలిగిన వ్యక్తులతో, ఇంకా చెప్పనా ప్రభు కొరకై త్యాగం కలిగి వాడబడే వాళ్ళతో సహవాసం ఉండదండి. అంటున్నారా? వాళ్ళతో కలిసి వాళ్ళని చేర్చుకొని వాళ్ళకి నేను ఏదో ముఖస్థుతి కొరకు చెప్పట్లేదు, లేకపోతే పొగడట్లేదు. నిండు హృదయంతో సావుకుని కనుక నేను అబద్ధం చెప్పకూడదు, నిండు హృదయంతో చెప్తున్నాను. మేము లండన్ వెళ్ళినప్పుడు సహోదరులు విజయరాజు బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ, మాకే ఒక్కొక్కసారి అయ్యో అనిపించింది. ఉదయం బయలుదేరాము, నైట్ వరకు డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడు. ఒక రోజున ఆన్ రోడ్లో వెళుతున్నామండి వెహికల్లో. ఉదయం మొదలుకొని ఆ నైట్ వరకు జర్నీ చేశాడు. మరలా మమ్మల్ని ఒక షిప్ ఎక్కించేసి పంపించేసి మరలా ఆయన నైట్ అంతా మరలా జర్నీ చేసుకుని వెళ్ళాలి. ఆయనకి ఏం తక్కువైంది? అంత అవసరమా? ఎయిర్పోర్ట్ దాకా వచ్చి బాయ్ హాయ్ అని వెళ్ళిపోవచ్చు కదా. మనం ఎవరితో కలిసి, ఎవరితో మెదిలి, ఎవరితో సహవాసం కలిగి, ఎక్కడ ఎవరితో మనం సమయాన్ని గడపాలి, కాలాన్ని గడపాలి, వీళ్ళెవరు, వీళ్ళ ఆత్మీయత ఏంటి, వీళ్ళ యొక్క సాక్ష్యపు జీవితం ఏంటి, మనం ఎవరితో అడుగులు వేయాలి అనే గ్రహింపు మనకు లేకపోతే శ్రేష్టమైన ఈవులు పోగొట్టుకుంటామండి. నేను ముగింపు టకటక కొన్ని మెయిన్ పాయింట్స్ మాత్రమే ఇస్తున్నాను, మెయిన్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను. యేసుప్రభుతో తిరిగి యేసుప్రభుని చూచి యేసుప్రభుతో ఆయా ప్రాంతాలు తిరిగిన సేవకులందరికంటే ఒక్క మాటలో వాళ్ళు ఫీల్ అయిన పరలోకంలో ఉండి, ఒక్క మాట చెప్పాలంటే ఎవరినైతే చేర్చుకోవడానికి భయపడ్డారో, సందేహించారో, అతడు చేసిన పరిచర్య అంత పరిచర్య వీళ్ళెవ్వరు చేయలేకపోయారు. వింటున్నారా? యేసు ప్రభుతో తిని తాగి లేకపోతే ఆయనతో తిరిగిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు పరిచర్య చేశారండి. కానీ పౌలు వంటి పరిచర్య కాదు. పౌలు చెప్పిన దమ్మున్న మాటలు చెప్పలేకపోయారు. నేను సిలువ వేయబడి ఉన్నాను అని కానీ, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్పడం కానీ,
వింటున్నారా? నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అంతం వరకు, నా కొరకు ఒక నీతి కిరీటం దాచబడి ఉన్నది అని ఒక సమర్పణతో కూడిన సందేశం కానీ సంఘానికి ఇవ్వలేకపోయారు. నేనంటాను, ఇలాంటి ఆత్మీయుల్ని చేర్చుకోవడానికి ఎందుకు సందేహిస్తున్నట్టు? అదే కానీ సొల్లు మాటలు చెప్పేవాళ్ళు ఉంటే ఏంటంట, అవునా సరే కానీ ఇక్కడ అంటే మనకు టైం సరిపోవట్లేదు, కానీ నీ నంబర్ ఇవ్వు, సాయంకాలం చేస్తానే, ఫ్రీగా ఉంటాను. దెయ్యం కలుసుకుంటే ఎట్లాగ ఉంటుంది ఎవరు? సన్యాసి రాదు. ఏదో సామెత ఉందండి, అమ్మమ్మ చెప్పండి, అమ్మమ్మ చెప్పండి, నాకు తెలియట్లేదు, మీరు చెప్పండి అమ్మమ్మ. సన్యాసి రాసుకుంటే ఇక రాలేదు, అదే అనకూడదు. నేను మిమ్మల్ని అన్నట్లా, మీరే చెప్పారు కనుక చెప్తున్నా. ఈ సన్యాసితో కలిస్తే ఇక ఏంటి శ్రేష్టమైంది ఏమున్నది అక్కడ? ఆత్మీయులతో చేరండి, ఆత్మీయులతో కలవండి, ఆత్మీయులతో చేయి కలపండి, ఆత్మీయుల యొక్క దర్శనం ఏంటో చూడండి, ఆత్మీయుల యొక్క పిలుపేంటో చూడండి, ఆత్మీయుల యొక్క కర్తవ్యం ఏంటో చూడండి. ఆత్మీయులు ఏది చేసినా అది దేవునికి ప్రీతికరమని వాటిల్లో మీ వంతు. హల్లెలూయా. సంఘాన్ని చెరిపే వాళ్ళతో కాదు, కీడు తలపెట్టే వాళ్ళతో కాదు, లేకపోతే ఏకిరి పోకిరి పనులు చేసి ఏదో చిన్నపిల్లలు ఆడుకునే ఆట బొమ్మల్లాగా ఆడుకునే మనస్సు లేని మందమతి అయిన మనుషులతో కాదు. ఏది మేలైనది, ఏది రమ్యమైనది, ఏది శ్రేష్టమైనది, ఏది ఘనమైనది అని వివేచనాత్మకంగా అడుగులు వేయకపోతే నీవు సమ్మతించి నడిచేది ఎవరితోనో తెలియకపోతే అగాధం ఎదురు చూస్తుంది, జాగ్రత్త. కుడి ఎడమలకు వ్యత్యాసం తెలియని ప్రజల్లా ఉండకూడదు మనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను మారాను బాబు, నేను మార్పు చెందానయ్యా, నాకు ఒక దర్శనం కలిగిందయ్యా. ఎవడు చేర్చుకోడే, ఎవడు కలవడే. అదే నేను విధవరాల హాస్టల్ పెట్టానయ్యా. ఇంకా అంటే అక్కడ తిరగకూడదురా, నేను ఎట్లా అడగాలంటే వీళ్ళని అడగాల. అనాథ పిల్లల హాస్టల్ పెట్టానయ్యా, నాకు రిపోర్ట్లు సపోర్ట్లు కావాలయ్యా అని ఎవడన్నా వస్తే వాళ్ళకి మాత్రం రెడ్ కార్పెట్ పరుస్తారు. స్వాగతమండి బ్రదర్, మీరు మేము మీరు మనం బ్రదర్. అదే ఆత్మల భారం కలిగి చింతన కలిగి మోకాళ్ళకి పనిపెట్టి కనులెత్తి కన్నులు కార్చే వ్యక్తితో కలవరు. ఎందుకని? యవనుడా, నీ యవనేచ్ఛల నుండి పారిపో. ఎక్కడికయ్యా? అమెరికాకా? కాదు, పవిత్ర హృదయులై ప్రార్థన చేయవారితో కలువు. హల్లెలూయా, స్తోత్రం కలుగును కాక. ఎవరితో కలవాలంట? అమ్మా మహిళా మండలి, తల్లి డాక్రా గ్రూపు ఎవరితో కలవాలమ్మా? అమ్మమ్మ ఎవరితో కలవాలి? అది ప్రార్థన చేయవారితో కలిస్తే మనకు కూడా ఏమబ్బుతుంది? కళ్ళు మూసి 4 మాటలన్న, ప్రభువా నీకు స్తోత్రం, నాయన నీకు వందనాలు, నాయన నేను ఎక్కడున్నాను, నువ్వు ఎక్కడున్నావయ్యా అనే మాటన్న వస్తుంది తల్లి. కృతజ్ఞత లేకుండా, దేవుడు చేసిన మేలులు వివేచించకుండా, విరోధ భావంతో దేవునికి వెన్ను చూపి లోకానికి ముఖము చూపి పారిపోతున్నారే, వాళ్ళతో కాదు మనం కలవాల్సింది. బర్నబా ఒక్కడు గుర్తించాడు. బ్రదర్ హలో, తమ్ముడు హలో, ఇట్రాయా, ఏంటి నువ్వు చెప్తుండేది ఏంటి? అయ్యగారు నేను మారిపోయానండి. మారిపోయావా? ఓకే, నువ్వు సౌలే కదా? అవునండి సౌలునేనండి. మరి చేతులు కట్టుకుంటున్నావేంటి అంటే, పెద్దోళ్ళు కదండి మీరు, అందుకు చేతులు కట్టు. ఓకే సరే, ఇప్పుడు ఏమంటావు అంటేనండి, నాకు పరిశుద్ధులతో ఒక సహవాసం కావాలనుకుంటున్నానండి.
నీకు దేవుడు దర్శనం ఇచ్చాను అంటున్నావు కదా, మరి దేవుడు దర్శనం ఇచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళందరితో పని ఎందుకు? ఏమండి అయ్యగారు, దేవుడు దర్శనం ఇచ్చినా, దేవుడు నాతో డైరెక్ట్గా మాట్లాడగలిగిన స్టేటస్ నాకున్నా, నాకు పరిశుద్ధుల సహవాసం కావాలండి. మరి వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు చేర్చుకొని అంటున్నారండి నన్ను. ఎవరిని చేర్చుకుంటారంట? చీటీ పాటలు పెట్టే వాళ్ళని చేర్చుకుంటారంటండి. మా అలాంటి వాళ్ళని చేర్చుకోరంటండి. యేసన్న గారిని ఒక బైబిల్ ట్రైనింగ్ కొరకని ఒక పాస్టర్ గారు చెప్పాడట, యేసన్న నీకు మంచి టాలెంట్లు ఉన్నాయి, దేవుడు మంచి స్వరం ఇచ్చాడు నీకు, ఒక 6 నెలలు బైబిల్ ట్రైనింగ్ కనుక వెళ్తే నువ్వు చక్కగా కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు, నేను చెప్తానులే కానీ వాళ్ళతో వెళ్ళు అంటే యేసన్న గారు ఆస్తూ వెళ్ళాడంట. బైబిల్ ట్రైనింగ్ మనం కూడా చేద్దాం అని వెళ్తే వాళ్ళు గేట్ దగ్గర అడిగారంట యేసన్న గారిని, ఏం చదివావు అంటే, నేను 6వ తరగతి 3 సంవత్సరాలు చదివానండి. ఇదేం డిగ్రీయా? 6వ తరగతి చదివావా? నీకు ఎంట్రన్స్ లేదు. కాదండి, నాకు అప్పుడు ఆరోగ్యం బాగోలేక నేను చదువుకోలేకపోయాను, నాకు పిలుపు ఉందండి, నాకు దర్శనం ఉందండి, నేను ఒక 6 నెలలు మీ బైబిల్ కాలేజీలో చదువుతానండి. నీకే చెప్పేది, ఈ బైబిల్ కాలేజీలో చదవాలంటే మ్యాక్సిమం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 6వ తరగతి చదివిన వాళ్ళు కదేళ్ళ పాపం 2-3 సార్లు బతివులాడాడంటే యేసన్న గారు. బ్రదర్ పాస్టర్ గారు, అయ్యగారు అండి కొంచెం ఆలోచించి చెప్పండి, నాకు పిలుపు ఉందండి, దర్శనం ఉందండి, సేవ చేస్తున్నానండి, నాకు సేవ చేయాలి కనుక నన్ను బైబిల్ ట్రైనింగ్లో చేర్చుకోండి అట్లంటే వాళ్ళు చికాకు పడ్డారంటండి. హల్లెలూయా. సరే ఇంక వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా, వద్దంటున్నారు కదా, మనం చేర్చుకోరంట్లే అని బయటకు వస్తే, ఒకవేళ దేవుడు అనుకోని ఉంటాడు, వాళ్ళు నీతో కలవరులే కానీ నేను నీతో కలుస్తలే పద అన్నాడు దేవుడు. హల్లెలూయా. నేను నీతో కలుస్తలే పద అంటే ఇందాక చూశారు కదా ఆ వీడియో, దేవుడు రెడీగా ఉన్నాడు, రెడీగా ఉన్నాను. ఓకే, అదిగో దేవుడు చేయబట్టుకున్నాడు యేసన్న గారిని. వాళ్ళు చేర్చుకోలేదులే పదరా, నేను చేర్చుకున్నాను పదరా. దేవుడు యేసన్న గారు చేయబట్టుకొని ఏ యూనివర్సిటీలు, ఏ బైబిల్ కాలేజ్ సర్టిఫికేట్లు, ఏ కమిటీ మీటింగులు, ఎవ్వరు తిప్పలేని దేశాలన్నీ యేసయ్య తిప్పాడు యేసన్న గారు. ఆమేన్. ఏ కమిటీ మీటింగులు కాదు, ఏ యూనివర్సిటీలు, ఏ ఇన్స్టిట్యూట్లు, ఏ బైబిల్ కాలేజ్ సర్టిఫికేట్లు కాదు, ప్రపంచమంతా తిప్పింది యేసన్న గారిని. యేసయ్య చేతిని పట్టుకున్నాడో, ఎవరితో నడవడానికి, కలిసి ఉండడానికి నేర్చుకున్నాడో, ఆ యేసన్న గారి చేతిని పట్టుకొని చదువుకోలేని 6వ తరగతి చదివిన వ్యక్తిని 6 భాషలు అనర్గళంగా మాట్లాడగలిగిన సేవకునిగా తీర్చిదిద్దాడు. ఆమేన్. నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎవరితో కలుస్తున్నారు? ఉన్నతమైన ఉపదేశం, సమర్పణ కలిగిన సేవక సమూహం, పరిశుద్ధమైన జీవితం కలిగి, దర్శనం కలిగి, పిలుపు కలిగిన సహోదరులతో ఐక్యమై వాళ్ళని చేర్చుకుంటున్నారా, లేకపోతే లోకాన్ని మీ యొద్దకు తీసుకుని వచ్చే వాళ్ళని చేర్చుకుంటున్నారా? చెత్త చెదారమంతా నెత్తి మీద పెట్టుకుని ఇల్లు తిరుగుతుంటారు కొంతమంది. చెత్త చెదారమంతా నెత్తి మీద పెట్టుకొని, ఇదిగో ఆడిట్ట, ఈడిట్ట, ఈడి పేపరు, ఈడి చెట్టు, ఈడు మొక్క అంటున్నారండి. ఈ దరిద్రమైన చెత్త అంతా నెత్తి మీద పెట్టుకొని తిరుగుతుంటారే, వాళ్ళకి మీరు ఆహ్వానం పలుకుతున్నారా, లేకపోతే ఒక పరిశుద్ధ యాజక సమూహానికి మీరు శిరస్సు వంచి ఆహ్వానం పలుకుతున్నారా? యమనుతో సమ్మతించి కలిసి సాగుతున్నారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ముగిస్తాను, ఇంకా చాలా టైం అయిపోయింది, 12:30 అయిపోతుంది, ముగిస్తాను. సమ్మతించి ఎలాగంటండి? అందరు చెప్పండి ఎలాగంటండి? ఒక్క మాట, సమ్మతించి అనే మాటకి ఒక్క ఉదాహరణ చెప్పి ముగించేస్తాను. సమ్మతించి నడవాలంట. మీరు 12వ అధ్యాయంలో ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు వద్దులేండి, ఇక నేను ముగిస్తాను, మీకు
క్లారిఫికేషన్ కొరకు ఒక చిన్న విషయం చెప్పి ముగించేస్తా. అదేంటంటే 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలిస్తే వినండి జాగ్రత్తగా, తలలపైకి ఎత్తనండి చూడండి. వెంటనే అబ్రహాము ఏం చేశాడు? ఏం చేశాడు? బయలుదేరి వచ్చేసాడు. సమ్మతించి అనే మాటకి ఒక ఆధారంగా, నిదర్శనంగా నేను అబ్రహాం తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇష్టముండి ఇష్టం లేకుండా వచ్చాడా? పూర్తిగా సమ్మతించి చావైనా రేవైనా నీవేనైనా అంటూ వచ్చాడా? మీరు చెప్పేదానికంటే నేను చెప్తాను కొన్ని వివరాలతో. అది మీరు తెలుసుకోవాలి. ఈ 12వ అధ్యాయంలో అబ్రహాం బయలుదేరాడు. నీ తండ్రి ఇంటి నుండి నీ స్వజనుల స్వదేశం నుంచి మొత్తం విడిచిపెట్టి వచ్చాయంటే బయలుదేరాడు. బయలుదేరితే ఇక్కడ నేను స్టార్ట్ అయిన పాయింట్ తీసుకోండి. అతడు దేవుడు ఆయనకి వాగ్దాత దేశం ఇచ్చిన నాటి దగ్గరికి వెళ్ళిపోండి. ఈ మధ్య నిడివిని చూడండి, స్టార్టింగ్ ఎండింగ్. దేవుడు పిలిచిన స్థలానికి, దేవుడు వాగ్దానం ఇచ్చి ఆయనకి వాగ్దానం నెరవేర్చి అనుగ్రహించిన దేశానికి మధ్య అతని యొక్క అనుభూతి, జీవిత అనుభూతి, లైఫ్ స్టైల్ని చూడండి మీరు. ఎక్కడైనా అబ్రహాం ఈ పిలిచిన దేవునికి విరోధ భావంతో, ఇది నన్ను పిలిచింది దేవుడేనా, దేవుడు పిలిస్తే నాకు ఎందుకెలా జరుగుతుంది, కనుక నేను భ్రమపడ్డానేమో అన్న వైఖరిలో ఎక్కడైనా మరలా ముందుకి కొనసాగించిన యాత్ర వెనుకకు తిరిగినట్లుగా కానీ, మరలా తన స్వదేశానికి అతడు మరలా వెళ్ళిపోయినట్లుగా కానీ, లేక ఆ దేవునికి దూరమైపోయి ఆ దేవుని యొక్క ఆ పిలుపుని పోగొట్టుకొని, ఆ దర్శనాన్ని పోగొట్టుకొని మరలా లోక సంబంధమైన వ్యక్తుల్లాగా తిరిగి ఆయన మారిపోయినట్లుగా కానీ ఎక్కడైనా ఒక్క అధ్యాయంలో ఒక్క మాటన మీరు చూడగలరా? చూడలేరు. ఒక్క మాట చెప్తాను వినండి. ఒకనాడైతే అతని ఫ్యామిలీ బ్రద్దలైపోయింది, ఆయన కుటుంబమే పటాపంచలైపోయింది. నేను నిజం చెప్తున్నానండి హృదయపూర్వకంగా. అదే స్థానంలో మనం ఎవరమైనా కనుకుంటే వెంటనే మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, ఇది దేవుని నడిపింపు కాదు, బై మిస్టేక్ నేను భ్రమపడ్డాను, ఇది దేవుడు పిలిచిన పిలుపు కాదు. ఎందుకంటే అసలు ఫ్యామిలీయే విడిపోయింది, ఫ్యామిలీయే బ్రద్దలైపోయింది, కుటుంబమే పటాపంచలైపోయింది. ఇంకొక బాధాకరమైన మాట నా మనసును ఎప్పుడు తొలిచేస్తుంటుంది. ఇప్పుడు అబ్రహాం ఎలాంటి అడకత్తెరలో నిలిచిపోయాడో తెలుసా? ముందుకు వెళదామా అంటే ఇక్కడ ఫ్యామిలీ బద్దలైపోయింది. సరే వెనకకు వెళ్ళి వాళ్ళోళ్ళు ఉన్నారు కదా, వింటున్నారా? వాళ్ళోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళోళ్ళ దగ్గరికి వెళ్ళి, మరి అవ్వా మరి దేవుడు పిలిచాడని నేను వెళ్ళాను, మరి నాకు ఆపద వచ్చింది, ఆ అభిమేలెకు వచ్చి సారమ్మని తీసుకెళ్ళిపోయాడు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, కనీసం వాడితో మాట్లాడడానికి, అద్దరుమార్గుడితో అద్దరిద్రుడితో మాట్లాడడానికి కూడా ఎవరు లేరు, నేనేదో ఆ రోజు దేవుడు పిలిచాడని వెళ్ళిపోయాను, కానీ ఈరోజు అన్నీ పోగొట్టుకున్నాను రా, ప్లీజ్ ఏమనుకోవద్దురా, మనోళ్ళందరూ రండిరా వెళదాం మాట్లాడదాం. ఎవరినన్నా సహాయాన్ని కోరాడా? ఎందుకని? సమ్మతించాడు దేవునితో నడవడానికి. కరువైన కష్టమైన కరువైన కష్టమైన రాబోవునవైనా ఉన్నవైనా శ్రమలైనా హింసలైనా అనుక్షణము అనుక్షణము నిన్నే పునరుద్ధానుడా. ఒంటరినైనా
కంటి నీరు తుడిచావే ఒంటరినైనా నా కంటి నీరు తుడిచావే కంటి పాపలాని ఇంట చేర్చుకున్నావే కంటి పాపలా ఇంట చేర్చుకున్నావే మంటినైన నన్ను బంటుగా చేసావే అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే పునరుద్ధానుడా శ్రమలైన హింసలైనా శ్రమలై హింసలైన రాబోవునవైనా ఉన్నవైనా మరణమైన జీవమైన ఓ మరణమైన జీవమైన అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే నిన్నే మరణమైన జీవమైన మరణమైన జీవమైన వస్త్రహీనతైన ఉపద్రవమైన కరువైన శ్రమలైన అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా రోగినైన నాకై త్యాగమైనావే రోగినైన నాకై త్యాగమైనావే ద్రోహినైన నాకై దాహముగొన్నావే ద్రోహినైన నాకై దాహముగొన్నావే ఊహ కల్దదయ్యా నీ ధర్మము నీ నీ ధర్మము అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే అనుక్షణము
నిన్నే కొలుతు పునరుత్థానుడా 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 బానా షనానా తిరిబిక బకబకలానా బదురా లిబాబాలా షనిబిక బిక 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 లిబాలా తిరిబిక బిక 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 బకబకలానా బదురా లిబాలా షబక తిరిబిక బిక 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 బకబకలానా బదురా లిబానా షనిబిక బిక బిక బకలానా బదురి తిరిబికలానా బదురా లిబాబాలా షబరా లిబానా తిరిబిక బిక 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 బకలావా లిబాలా షక తిరిబిక God, hallelujah, hallelujah. Yes, Jesus. Yes, Jesus. Yes, నీతో కలిసి నడుస్తాను నాయన, నీతో కలిసి జీవిస్తాను ప్రభువా, నీతో కలిసి వసిస్తానయ్యా. నీవు నాకు కావాలి యేసయ్యా, యేసయ్యా. ఒంటరినై నా కంటి నీరు తుడిచావే, ఒంటరినై నా కంటి నీరు తుడిచావే, కంటి పాపలాని ఇంట చేర్చుకున్నావే, కంటి పాపలాని ఇంట చేర్చుకున్నావే. మంటినైన నన్ను నీ బంటుగా చేస్తా, మంటినైన నన్ను మంటినైనా ఓహో ఆరాధ్యుడా పరిశుద్ధుడా నజరేయుడా నా యేసయ్యా, జీవిత కాలమంతా నిన్నే స్తుతించి ఆరాధింతునయ్యా నా యేసయ్యా, ఆరాధింతునయ్యా నా యేసయ్యా. పరిశీలించుకోండి, తల వంచి కళ్ళు మూసి పరిశీలించుకోండి. సమ్మతి లేకుండా ఇద్దరు వ్యక్తులు కలిసి నడుస్తారా? ఎవరితో నడవాలి? సమ్మతించి కలిసి ఉండవలసింది ఎవరితో? ఎవరితో ఉంటున్నావు? ఎవరితో కలిసి నడుస్తున్నావు? ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయాడు. ఇనుము మట్టి కలవకూడదు. ఇనుముకి మట్టి హాని కలుగు చేస్తుందని తెలుసు, ఆయన ఎందుకు కలిసినట్లు? హానోకు దేవునితో కలిశాడు, నోవాహు దేవునితో కలిసి నడిచాడు, ఏలియా దేవునితో నడిచాడు కలిసి. మరణము చూడకుండాయే కొనిపోబడ్డారు. నీవు ఎవరితో కలుస్తున్నావు? బలపడిన వారితో నడుస్తున్నావా? బలపడిన వారితో కలుస్తున్నావా? బలహీనులైన వారితో కలుస్తున్నావా? బలమొందిన వారితో ఉంటున్నావా? బలహీనమైన వారితో ఉంటున్నావా? నైనా నీతో కలిసి జీవిస్తాను, నీతో కలిసి వసిస్తాను,
చావైన రేవైన కష్టమైన కట్కమైన ఉన్నవైన రాబోవునవైన శ్రమలైన నిందలైన అది మరణమైన జీవమైన నీతోనే జీవిస్తానయ్యా, నీతోనే బ్రతుకుతానయ్యా. నీవు నాకు తోడుంటే చాలయ్యా, నీవు నాతో జీవిస్తే చాలయ్యా. నీవు నేను ఏకమగు వరకు నన్ను విడిచిపెట్టకయ్యా. నేను నీ కౌగిలిలో చేరుకోవాలయ్యా. నేను నీ ముఖ దర్శనం చేయాలయ్యా. అందరూ మీ చేతులు పైకెత్తి, చిన్నలు పెద్దలు వృద్ధులు యవనులు అందరూ మీ చేతులు పైకెత్తి ప్రభువుకు అప్పగించుకోండి. మీ కొరకు ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలపు ఆరాధనను ఇంతవరకు ఆశీర్వాదకరంగా జరిగించి మీ సన్నిధిలో మనోపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని స్తుతించి కనపరచుటకు మీరు మాకు ఇచ్చిన భాగ్యం కొరకై స్తోత్రములు. సమ్మతితో ఇద్దరు కూడి నడవాలని మీరు మాతో మాట్లాడారు. అలా సమ్మతి లేకుండా మేము ఎవరితో కలిసి నడవలేమో అని నీ వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది. మేము ఎవరితో కలిసి నడవాలో వాక్యము ద్వారా మీరు మాకు వివరంగా తెలియపరిచారు. ఎఫ్రాయిం వలె అన్యజనులతో మేము కలిసిపోకుండా, లోకస్తులతో మేము కలిసిపోకుండా ఉండటానికి మీరు సహాయం చేయండి. మాకు హాని కలిగించే, మాకు కీడు కలిగించే వారితో మేము కలిసిపోకుండా, బలముగా ఉన్న మేము బలహీనమైపోకుండా మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. హానోకు మీతో కలిసి నడిచాడు, నోవాహు నీతో కలిసి నడిచాడు, ఏలియా నీతో కలిసి నడిచాడు. ఇదిగో ఈ ఉదయకాలం మేము కూడా ఆశపడుతున్నాం, మీతో కలిసి నడవాలని కోరుకుంటున్నాం తండ్రి. మీరు మా చేయి పట్టుకోనండి ప్రభువా. పౌలు పరిశుద్ధులతో కలవాలని ఆశపడ్డాడు. నిజమే, ఆధ్యాత్మికంగా బలముగా ఉన్న వారితో మేము కలవాలనే కోరిక మాలో కలిగించండి. బలహీనులతో కలిసి మేము బలహీనం అయిపోకూడదు ప్రభువా. ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరూ ప్రభువా ఒక చక్కటి తీర్మానం చేసుకోవడానికి మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. అబ్రహాము వలె ఈ యాత్రలో మాకు ఎన్ని కష్టాలు, నష్టాలు, శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, బాధలు, అవమానములు, రోగములు కలిగినను మీతోనే సమ్మతితో నడవడానికి కృప 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 మా ఒక్కొక్కరికి కలుగునుగాక. మేము మీ చెయ్యి విడిచిపెట్టకుండా అంతం వరకు మీతో నడవడానికి కృప దయచేయండి. మీరు వచ్చు సమయం మమ్మల్ని మీరు తీసుకొని వెళ్ళిపోవాలి ప్రభువా. మేము మీరు కలిసి యుగాయుగములు ఆ పరలోక రాజ్యములో మా కొరకై మీరు సిద్ధపరిచినటువంటి ఆ పట్టణములో నివాసము చేయాలనే కోరిక మేము కలిగి ఉన్నాం తండ్రి. ఈ మా చిన్న కోరికను మీరు తీర్చండి. సమ్మతించే మనస్సు మీరు మాకు దయచేయండి. మీతో ఏకీభవించగలిగే మనస్సునివ్వండి. శ్రమలలో మేము మిమ్మల్ని విడిచిపెట్టకూడదు ప్రభువా. శోధనలు కలిగి అని మేము మీకు దూరం కాకూడదు తండ్రి. మీతోనే మేము అడుగులు వేయాలి ప్రభువా. మీ అడుగులో మా అడుగులు ఉండాలి తండ్రి. గమ్యము చేరేంత వరకు గురి యొద్దకే ప్రభువా ముందు కొనసాగుటకు మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి వానితో మీరు మాట్లాడినందుకై నీకు స్తోత్రం. నీ బిడ్డలందరినీ సన్నిధిలో తీర్మానం చేసుకున్నారు. తీర్మానించిన ప్రకారంగానే మీతో సమ్మతితో కలిసి నడవడానికి మీరు కృప అనుగ్రహించినందుకై నీకు స్తోత్రం. నీ సన్నిధికి చేరిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, క్షేమాన్ని కలుగు చేయండి, వారి సమస్యలకు పరిష్కారాన్ని ఇవ్వండి, వారికి కావలసిన ఆలోచనలు ఇవ్వండి. ఈ వారమంతయు నీ బిడ్డలు చేయి పట్టుకుని నడిపించండి. ఈ పరిచయం మీరు ఇంకా అంతకంతకు అభివృద్ధి పొందించండి. నీ కుమారుని ఇంకను మీరు అభిషేకించి వాడుకోనండి. దూర ప్రాంతం నుండి మా యొద్దకు వచ్చినటువంటి సేవకుల కుటుంబాన్ని కూడా మీరు దీవించి వారి పరిచయను మహా అభివృద్ధిలోకి మీరు తీసుకొని వెళ్ళండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడనే యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందుల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి, సముఖం ఈ ఆరాధనలో పాలు పొందిన వారికి, లైవ్ ద్వారా ఈ మాటలు వినిన వానికి
సమ్మతితో కలిసి దేవునితో నడవాలని కోరికతో తీర్మానించుకుని వానికి సదాకాలం కృపతోడయిండి నడిపించును కాక. అందరూ చెప్దాం ఆమెన్, ఆమెన్.